I greet you all in the name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభు నామములో మరి పాటల చేత స్తుత్యాల చేత దేవుణ్ణి గణపరచాం. దేవుడు మహిమ పొందాడని మనం విశ్వసిస్తున్నాం. సమయంలో చక్కటి మరి స్తుత్యారాధన, మరి చక్కటి పాట. అవును, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చూపు చాలయ్యా. మరి ఆ పాట ఎంతో ఫేమస్. మరి ఫేమస్ మాత్రమే కాదు కానీ ఆ పాటలో చాలా అర్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు యేసయ్య మనతో ఉంటే మన జీవితంలో గొప్ప ధన్యతగా మారుతుంది. ఏదేమైనా కూడా దేవుడి నామానికి మహిమ ఘనత ప్రవచన గాక. గత ఆదివారం అబ్రాహాం గురించి మనం విన్నాం. అబ్రాహాం యొక్క ఎలా పిలబడ్డాడు, ఎలా దీవించబడ్డాడని మనం విన్నాం. మరి ఈరోజు అబ్రాహాం యొక్క లక్షణాలు, గుణ లక్షణాలు నిమిత్తం మనం మాట్లాడుకోబోతున్నాం. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అబ్రాహాం. క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి వాక్యాన్ని ముగించాలని ఆశపడతా ఉన్నాడు. మరి వాక్యానికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని తల వంచాడు. మా మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా యేసు స్వామిని వందనాలు. మరి సమయంలో పాటల చేత శుద్ధి ఆరాధన చేత నువ్వు నీ నామాన్ని గణపరచావు, నువ్వు మహిమ పొందావని మేము విశ్వసిస్తున్నాం. ఈ సమయంలో వాక్య సందేశాన్ని వివరిస్తూ ఏమాత్రం అడుగుని కాదు ప్రభా, నీ పరలోకమైన అభిషేకము నీ యొక్క ఆత్మ నాలో ఉంచి మీరే నాతో మాట్లాడమని యేసు నామంలో ఈ ప్రార్థన శుద్ధిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. దినము మనము అబ్రాహాం యొక్క లక్షణాలు, గుణ లక్షణాల నిమిత్తం మనం మాట్లాడుకోబోతున్నాం కొన్ని మాటలు. మరి దానికన్నా ముందుగా గత ఆదివారము ఏ వాక్యం విన్నాము ఒక్కసారి నాకు తెలియపరిచినట్లయితే మనం ముందుకు వెళ్ళిపోతాం. గత ఆదివారం మనం ఏం విన్నామంటే అబ్రహాం గురించి విన్నాం కదా. అబ్రహాము మొదటిగా ఎలా పిలబడ్డాడట? కాల్డ్ బై గాడ్, అంటే దేవుని పిలుపుని పొందినవాడు, దేవుణ్ణి పిలుపుని పొందినవాడు. రెండోదిగా ఏం నేర్చుకున్నాం? ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్, నమ్మకమైన విధేయత నేర్చుకున్నాం. మూడోదిగా వాగ్దానం చేసిన వారసులు అని మనం విన్నాం. నాలుగోదిగా కవెనెంట్ రిలేట్స్, అంటే ఓడంబడిక సంబంధం అని మనం విన్నాం. ఐదోదిగా ఏమన్నాం? అనేక దేశాల తండ్రి అని మనం విన్నాం. ఆరోదిగా విశ్వాసం యొక్క నమూనా అని మనం విన్నాం. ఆరోదిగా ఏమన్నామండి? ఏడేదోగా ఆరు వరకు మనం విన్నాం. ఈరోజు క్యారెక్టర్, అంటే మా అబ్రాహాం గురించి మనం చెప్పాలని చాలా ఉంటాయి, సమయం లేదు కాబట్టి ఈరోజు అబ్రాహాం యొక్క లక్షణాలు కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. అబ్రాహాం ఈ జీవితం మనం చూసినట్లయితే అందరికీ తెలిసి చాలా సేవకు చెప్తూ ఉంటారు. ఆయన ఒక ధనవంతుడిగా ఉన్నాడు. ధనవంతుడి కుటుంబం నుంచి ఆయన పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుడి యొక్క కుటుంబంలో నుండి వాళ్ళ తండ్రి గారు బొమ్మలు చేసిన, వ్యాపారం చేసిన వ్యక్తి నుండి అక్కడ దేవుని యొక్క పిలుపు మేరకు దేవుడు సన్నిధానంలో అబ్రాహాం వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రాహాం వచ్చినప్పుడు అనేక మాటలు మన గత ఆదివారం విన్నాం. ఈరోజు అబ్రాహాం యొక్క ఆ గుణ లక్షణం ఎటువంటి? అబ్రాహాం ఈరోజు అనేకమైన తండ్రిగా మారడం కారణం ఏంటంటే ఆయన యొక్క వెనకాల, ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క క్యారెక్టర్ ఎటువంటిది అనేది ఈరోజు మనం పరిశీలిద్దాం. ఈరోజు అటువంటి గుణ లక్షణాలు మన సంఘము, మన వ్యక్తిగత జీవితము చాలా అవసరత కలిగి ఉన్నట్లుగా దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. మొదటిగా మనం చూసిన దేవుని వాక్యం అంటా ఉంది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అబ్రాహాం, అంటే అబ్రాహాం యొక్క లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే ఫెయిత్ఫుల్ అని మనం చూస్తా ఉన్నాం. అంటే నమ్మకమైన, దేవుని స్తోత్రం, ఏంటంట నమ్మకమైన వాడే మనం చూస్తూ ఉన్నాం. నమ్మకమైన వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఒక మాట అంటా ఉన్నాడు, నిందారైతుగా నువ్వు ఉంటే నేను దీవిస్తాను, నిన్ను అనేక తండ్రిగా దేవుడు మార్చుతున్నప్పుడు ఇక్కడ దేవుడు సన్నిధానం మనం చూసి అబ్రాహాం యొక్క మొదటి గుణ లక్షణంలో ఏంటంటే నమ్మకమైన, ఎటువంటి వాట? నమ్మకమైన వాడిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చదివినట్లుగా ఆదికాండము 12వ అధ్యాయం 1-4 వచనంలో యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చెప్పిన దేశమునకు వెళ్ళుము, నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చెయ్యదును, నీవు ఆశీర్వదింపను నుందువు, నేను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించేదను, నేను దూషించిన వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. అబ్రాహాము ఆరోను నుండి బయలుదేరినప్పుడు ఎన్ని సంవత్సరాలట? 70 ఏండ్ల
ఏడు గలవాడు. దేవునికి స్తోత్రం కలిగా. అంటే ఇక లాస్ట్ లైన్లో మనం చూసేటట్టు 4వ వచనంలో దేవుని వాక్యం అంటే ఉంది, యెహోవా అతను చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అంటే దీని అర్థం ఏంటంటే, అంటే ఫేత్ఫుల్, నమ్మకమైన వాడుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఎటువంటి వాడట? నమ్మకమైన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక పాట ఉంది, నమ్మకమైన, ఏదో ఒక పాట ఉంది, అందులో చాలా అర్థాలు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అంటే ఉంది. ఇక్కడ ఏమంటే అబ్రహాము గురించి మొదటిగా నమ్మకమైన వాడు. ఎటువంటి వాట? నమ్మకమైన వాడిగా మనం చూస్తారు. కాబట్టి ఈరోజు ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము కూడా నమ్మకమైన వాడిగా ఉన్నామా? దేవుని పిలుపుని అంగీకరించి, దేవుని యొక్క పిలుపుని మేరకు అంగీకరించి ఈరోజు మనము కూడా అబ్రహాం లాగా ఆయన వాక్యం అంటా ఉంది, నమ్మకమైన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని వాక్యం అంటా ఉంది కదా, యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంకు వెళ్ళము. అంటే దీని అర్థం ఏంటంటే అక్కడ ఫేత్ఫుల్ చూపించాడు, అంటే నమ్మకము చూపించాడు. ఎవరి యందు? దేవుని యందు నమ్మకాన్ని చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు నీవు నేను కూడా ఆ నమ్మకమైన వారుగా ఉండాలని, నమ్మకమైన వారుగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. 70 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఎటువంటి కూడా దేవునికి వ్యతిరేకతగా కాకుండా, దేవుడు చెప్పిన మాటకి తునీకరించుకుంటా, దేవుడు చెప్పిన మాటకి లోబడి అక్కడ నమ్మకమైన వాడుగా రూపాంతరం పొంది, నమ్మకమైన వాడుగా ఒక మంచి సాక్ష్యాన్ని పొందినట్లుగా అబ్రహాం జీవితంలో మనం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నేను కూడా ఆ నమ్మకమైన భక్తి మనం చేయాలి, నమ్మకమైన విశ్వాసగా ఉండాలి, నమ్మకమైన భక్తుడిగా ఉండాలి, నమ్మకమైన విధేయత కలిగిన వాడుగా ఉండాలని దేవుడు నీతో నాతో అయినా ఈ దినానైనా తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. ఎబ్రాయీయులకు రాసిన పత్రికలు కనుక మనం చూసినట్లయితే 11వ అధ్యాయం చదవండి దయచేసి. 11వ అధ్యాయం 8వ వచనం, 11వ అధ్యాయం 8వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశములకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబును అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణములో కొరకు అబ్రహాం ఎదురు చూచిచుండెను. దేవుడికి స్తోత్రం కలిగి గాక. చూడండి, దేవుడు ఇక్కడ చాలా చక్కటి రాశాడు. ఏమంటే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి, ఏదట విశ్వాసం అంటే ఇక్కడ నమ్మకముగా, దేవునికి స్తోత్రం కలిగి గాక, విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తను శాశ్వతముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఇది కనుక మనం చూసేది అబ్రహాము గురించి దేవుడు ఏమంటుందంటే నమ్మకమైన, అంటే ఇక్కడ దేవుడు వాక్యం అంటే ఉంది, అబ్రహాము పిలువబడినప్పుడట విశ్వాసం బట్టి పిలుపునకు లోబడి, పిలుపునకు ఏం చేశాడట? లోబడ్డాడు. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను లోబడుతున్నామా? దేవుడికి లోబడుతున్నావా? సంఘానికి లోబడుతున్నావా? సంఘ కాపురికి లోబడుతున్నావా? సంఘ పెద్దలకు లోబడుతున్నావు లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అబ్రహాము దేవుడు యందు నమ్మకమైన వాడుగా వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టి, ఇదిగో దేవుని వాక్యం అంటా ఉంది కదా, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపే దేశంకు వెళ్ళము. అంటే దేవుడు చెప్పిన ప్రదేశంలో దేవుడు అక్కడ అబ్రహాం గారు వెళ్ళేట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ ఫేత్ఫుల్ చూపిస్తా ఉన్నాం, నమ్మకమైన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నేను కూడా అటువంటి నమ్మకమైన వాడుగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అటువంటి నమ్మకమైన వాడుగా చూడండి, అబ్రహాం లింకన్ గారి జీవితంలో మనం చూసినట్లయితే ఒకప్పుడు ఆయన చెప్పులు కుట్టిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడి యందు ఎంతో విశ్వాసం కలిగి, దేవుడి యందు ఎంతో భయభక్తులు కలిగి, ఒబీడియంట్ కలిగి, ఇదిగో ప్రేమ నమ్మకమైన వాడుగా
ఉన్నందున దేవుడు ఆయన ఉన్నతమైన స్థానంలో దేవుడు ప్రధానమంత్రిగా దేవుడు మార్చాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఈరోజు నమ్మకమైన వాడిగా నువ్వు ఉండమని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు వాక్యం ఏంటంటే ఆ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అబ్రామ్ యొక్క లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే ఫేత్ఫుల్, అంటే నమ్మకమైన వాడిగా నీవు నేను కూడా ఉండాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. రెండోదిగా దేవుడి వాక్యం అంటే ఉంది ఏంటంటే ఒబీడియంట్ అని మనం చూస్తాం, అంటే విధేయుడు. ఏంటట రెండోదిగా ఎటువంటి వాడట అబ్రహాం అట విధేయుడుగా మనం చూస్తా ఉన్నాం. మొదటిగా నమ్మకమైన వాడైతే రెండోదిగా విధేయుడుగా మనం చూస్తా ఉన్నాం. ఎవరికి విధేయత చూపించాడు అక్కడ చెప్పండి? ఎవరికి? దేవుడికి విధేయత చూపించాడు. చూడండి, ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నా కూడా, ఎన్నో పేరు ప్రత్యక్షలు ఉన్నా కూడా, ఒక్క మాట పిలుపునందున దేవుడు, ఆ యొక్క దేవుడి మాట పిలుపునందున అబ్రహాం గారు మరి అక్కడ దేవుడికి విధేయుడిగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. విధేయత చూపించి ఆ దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండంలో మనం చూసినట్టు ఇందాక చదివినట్లుగా 12వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏడు ఈడు గలవాడు మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం అంటే ఉంది మొదటిగా నమ్మకమైన వాడైతే, రెండోదిగా ఒబీడియంట్ అంటే విధేయుడని మనం చూస్తా ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు దేవుడికి ఆయన విధేయత కలిగి ఉన్నాడు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన దేవుడికి ఏం చేసేట విధేయత కలిగి చూపించాడు. ఈరోజు నువ్వు చూపిస్తున్నావు విధేయత? దేవుని సన్నిధిలో వస్తున్నావా? ఒకసారి జ్ఞాపం చేసుకో. ప్రతి ఆదివారం దేవునికి వాక్యాన్ని వినబడుతుంది నీ చెవులో. ప్రతి ఆదివారం కూడా దేవుని మాటను వినిపించబడుతుంది. ప్రతి ఆదివారం కూడా దేవుని మాటను నువ్వు వింటున్నావు, కానీ నీకు విధేయత లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధి రమ్మంటే కనుక ఏదో సాకులు చెప్తా ఉంటావు. దేవుడి యొక్క మాటలు వినడానికి రమ్మంటే కనుక ఏదో చెప్తా ఉంటావు. కానీ దేవుని సన్నిధి 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కూడా అబ్రహాం గారు విధేయుడిగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తా ఉంది. దేవుడికి స్తోత్రం కలిగాక. ఈరోజు నువ్వు విధేయత ఎవరు చూపిస్తా ఉన్నావు? నువ్వు దేవుడికి విధేయుడు కాకపోతే కనుక నీ జీవితం చూడండి. మరి సేవకుడు ప్రేమ చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నీ విధేయత కనుక దేవుడి యందు కనుక చూపించిపోతే నీ బ్రతుకులో నువ్వు వరిదలవండి, నీ బ్రతుకులో సక్సెస్ రాదండి. నువ్వు దేవుడికి విధేయత కలిగి ఉంటే, అబ్రహాం లాంటి ఆ జీవితం నువ్వు కలిగి ఉంటే, అబ్రహాం లాంటి విధేయుడు కలిగి ఉంటే, అబ్రహాం లాంటి ఆ యొక్క ఒబీడియంట్ నువ్వు ఉంటే కనుక నీ పరిస్థితిని దేవుడు కన్నిటిని దేవుడు ఉజ్జీవంగా దేవుడు మార్చేస్తాడు. దేవుడికి స్తోత్రం కండి గాక. చూడండి, ఆది కాండము దేవుడు చక్కటి వాక్యాన్ని చూపిస్తా ఉన్నాడు. 22వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 1 నుంచి అక్కడ 14 వచనాలు మనం చూసినట్టు రాసుకోండి ఒకసారి. అక్కడ అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు కదా, పరీక్షించాడు. చూడండి, చదవండి ఒకసారి కొన్ని వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు ఏటమ్మా అబ్రహాముని ఏం చేశాడు? అక్కడ టెస్ట్, అంటే ఇంగ్లీష్లో ఏముందట? టెస్ట్. అక్కడ తెలుగులో పరిశోధించెను. ఇంకా ఎట్లా అనగా ఆయన అబ్రహామా పిలవగా అతడు చిత్తం ప్రభా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారుణ్ణి అనగా నేను ప్రేమించు. చూడండి, ఎవరినట్ట అడుగుతున్నాడు దేవుడు అక్కడ? నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక్క దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పి. చాలా అమ్మాయి ఇక్కడ అందరికీ తెలిసి స్టోరీ అంటారు సమయం కాబట్టి. దేవుడి వాక్యం అంటే ఉంది. రెండోదిగా అబ్రహాం గారి యొక్క గుణ లక్షణాలు, రెండో గుణ లక్షణం ఏంటంటే ఒబీడియంట్, అంటే విధేయుడు. దేవునికి స్తోత్రం కలిని గాక. అసలు గట్టిగా చెప్పకూడదు, దేవునికి స్తోత్రం కలిని గాక. చూడండి, అబ్రహాంకు లేక 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 దేవుడు ఎట్టకేలకు దేవుడు అబ్రహాంకి సంతానం కలిగజేశాడు. ఆ సంతానం మొదటి సంతానం కుమారుడు పేరు ఇస్సాకు మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రేమ దేవుడికి వాక్యం అంటా ఉంది. అక్కడ అబ్రహాముని పరిశోధించాడు. అంటే అబ్రహాముని ఏం చేశాడు? అక్కడ టెస్ట్, అంటే టెస్ట్ చేశాడు. ఈ వ్యక్తి ఎలాంటి వాడా, ఈ వ్యక్తి మంచోడా లేదా అనేసి చూశాడు. అయితే కొన్నిసార్లు మనం కూడా మనుషులు చూస్తూ ఉంటాం. ఇవి మరి ఒక ఉదాహరణ మనం చూసేటైతే సంబంధానికి వెళ్ళాం అనుకో,
ఒక అబ్బాయి గురించి మనం చూసాం అనుకో, అక్కడ అబ్బాయి గురించి లేకపోతే అమ్మాయి గురించి అక్కడ ఊర్లో తెలిసిన వాళ్ళందరూ ఏం చేస్తారు, ఎంక్వైరీ చేస్తూ ఉంటాం కదా, ఈ వ్యక్తి ఎటువంటి వాడా, ఆమె ఎటువంటిదని చాలాసార్లు మనం టెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే అబ్రహాము గారిని కూడా లేక కలిగినప్పుడు ఇస్సాకుని దేవుడు ఏమన్నాడట, బలిగా ఇవ్వమన్నప్పుడట అబ్రహాము గారిని దేవుడు పరిశోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక ఆ పరిశోధనలో అక్కడ అబ్రహాం గారు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యారు చెప్పండి, చెప్పడమ్మా, పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? పాస్ అయిపోయాడు. 100కి 100 మార్కులు వచ్చాడు మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం అక్కడ లోబడి మనం చూస్తా. ఇస్సాకు అయితే ఈరోజు వచ్చాడు, కానీ నా దేవుడైతే యుగాయుగములు ఉన్నాడు కాబట్టి అక్కడ దేవుడు మాటకి ఒబీడియంట్ కలిగి ఉన్నాడు. అంటే అక్కడ ఏంటి, అక్కడ విధేయుడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు విధేయత చూపిస్తున్నావా దేవుడికి? ప్రేమ నేను బిడ్డ, దేవుని వాక్యం అంటా ఉన్నది, ఇదిగో అబ్రహాం అయితే దేవుడికి లోబడ్డాడు, అబ్రహాం అయితే విధేయుడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా విధేయత కలిగిన వారే ఉండాలి. విధేయత లేని చోట దీవించబడలేవు. విధేయత ఉండాలి. అబ్రహాం లాంటి ఈరోజు విధేయత నీలో ఉంటే నీ దేవుడు నీ పట్ల ఉన్న అనేకమైన కష్టాలు దేవుడు తీర్చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. విధేయుడిగా ఉండు, విధేయుడిగా ఉండాలి. సంఘ కాపురికి విధేయుడిగా ఉండాలి. సంఘానికి నువ్వు సమయంగా రావాలి. నీకు నీలో విధేయత లేకపోతే, ఆ క్రమశిక్షణ లేకపోతే, ఆ గుణలక్షణం లేకపోతే నువ్వు ఎంత కానుకిచ్చినా ఎంత భక్తి ఇచ్చినా సంఖ్యలో బైబిల్ పట్టుకుని వచ్చి వెళ్ళిపోయినా వ్యర్థమైన దేవుని సరే తెలియపరుస్తా ఉన్నాను. అయితే ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే అబ్రహాము కలిగిన 2వ గుణ లక్షణాల్లో విధేయుడుగా ఉండాలని దేవుడు నీతో నాతో అయినా తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. చూడండి 22వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ 11 వచనం చదవం. ఏముంది 11 వచనం నుంచి, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అతన్ని ఆయన పిలవగా అందుకు అతడు అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీయో చేయకము, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకు ఈవ వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని చాలా మా దేవుని స్తోత్రం కలిగాక. అక్కడ దేవదూతలు ఏమంటున్నాయి, అబ్రహామా ఆ బాలుని ఆ కుమారుని ఏమి చేయొద్దు, ఎందుకంటే నువ్వు నాకు భయపడుతున్నావు అని నాకు విషయము తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే అక్కడ ఏం చేశాడు అబ్రహాము? ఒబీడియంట్, అంటే విధేయుడుగా. దేవుని స్తోత్రం కలిగాక. అంటే ఒకే ఒక కుమార్, అదే మనం ఉంటే కానీ ప్రభా ఏడు ప్రభా నిన్నే ఇచ్చే కదా, మరలా మా కొడుకుని ఇచ్చిమంటున్నావు ఏంటని చాలా మంది అలాగ అంటామని చెప్పడం మాట. దేవుడు నమ్మినప్పుడు కూడా. కానీ అబ్రహాం అయితే దేవుడికి మాత్రము విధేయత చూపించాడు. అంటే ప్రపంచం ఏదైపోయినా పర్వాలేదు, దేవుడి మాట మాత్రం వినాలి అనే ఉద్దేశము అబ్రహాం గారిలో కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగాక. ఈరోజు నీవు నేను కూడా విధేయత చూపిస్తున్నాం అమ్మా. ఈరోజు నీవు నేను కూడా మరి దేవునికి విధేయుడిగా ఉన్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ మనసులో ఒకసారి పరిశోధించుకో. ఒక్కసారి నీ యొక్క మనసును అడుగు, ఈరోజు నువ్వు విధేయత కలిగి ఉన్నావా లేదా? దేవునికి విధేయుడిగా ఉన్నావు లేవా? సంఘానికి విధేయుడిగా ఉన్నావు లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎవరో ఏదంటున్నాడు కాదు, కానీ నువ్వు దేవునికి విధేయుడిగా అవుతే కనుక దేవుడు అబ్రహాం లాగా దేవుడిని దీవిస్తాడు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. 3వదిగా గుణ లక్షణాలు ఏంటంటే, 3వదిగా పేషెన్స్ అని మనం చూస్తాం. అంటే సహనం. ఏదట సహనం. అబ్రహాములో ఏం కనిపిస్తున్నట్ట? 3వదిగా సహనం. మొదటిగా దేవుడి వాక్యం ఏమంటుంది? మొదటిగా నమ్మకమైన వాడు. ఏదట నమ్మకమైన వాడు. 2వదిగా విధేయుడిగా మనం చూస్తా ఉన్నాం, విధేయుడుగా. మరి 3వదిగా సహనం, పేషెన్స్. ఆ యొక్క ఓర్పు, సహనం అని చాలా ప్రాముఖ్యత మన సంఘానికి. దేవునికి స్తోత్రం కలిగాక. సహనం ఉండాలి కదా. కొన్నిసార్లు మనం ప్రార్థనకు వస్తాం, కానీ కొన్నిసార్లు దేవుడు మనకి ఏదైనా మేలు చేయకపోతే దేవుడు ఎక్కడున్నాడండి, దేవుడు ఎక్కడున్నాడు చాలాసార్లు అంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం అంటా ఉంది, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం, ప్రతిదానికి సమయము కలుగుదని దేవుని వాక్యం అని చూస్తాం. అంటే చూడండి, ఒక ఉదాహరణ చూసినట్టే మామిడికాయలు ఎప్పుడు కాస్తాయండి? చెప్పండి ఒకసారి. వేసవకాలం అంటే ఎండాకాలం, భయంకరమైన ఎండాకాలం కదా. ఎండాకాలం కాస్తూ ఉంటాయి, వేసవకాలం కదా. మరి చలికాలం శీతాకాలం కాయమంటే కాస్తాయా? కాయలు. ఎందుకంటే దాని సమయం ఒకటి ఉంది, ఎప్పుడు కాయాలనేది దానికి సమయం ఉంది. అయితే మన జీవితంలో కూడా దేవుడు ఎప్పుడు కార్యం చేయాలని దేవుడు చేస్తాడు. అంటే అయితే దీన్ని చెప్పబోయే నేను అర్థం ఏంటంటే, మనలో ఏముందంటే సహనం ఉండాలి. దేవునికి స్తోత్రం కానీ గాక. ఆ సహనం లేకపోతే మనం ఏమి కూడా చేయలేం.
చెప్పాను కదా ఒకసారి అండి, నేను మరి అస్సాం నుండి నేను 2019 సంవత్సరంలో పూర్తిగా సెటిల్ అవ్వడానికి వైజాగ్ వచ్చినప్పుడు నేను 2,500 రూపాయలకి నేను రెంట్ కొన్నాను. ఆ యొక్క రూమ్ ఎలా ఉండేదంటే ఒకే హాలు, అంటే చిన్న ఇల్లు, కప్పడాల్లో ఉండేవాడు మన కంచరపాలెం మాసేర బాగానేది. అయితే అక్కడ ఏముందంటే ఒకే ఇంట్లోని ఒకే కిచెన్, ఒకే బాత్రూమ్, అంటే బాత్రూమ్ మొత్తం అంతా కలిపి ఉండేది. అక్కడ ఎక్కడ కూడా కిటికీలు గట్రా ఏముండి కావు. అటువంటి కష్టాల్లో కూడా దేవుడు మమ్మల్ని స్లోగా దేవుడు మమ్మల్ని దీవిస్తూనే వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. అయితే చెప్పబోయే మాట ఏంటంటే ఈరోజు మనలో ఏముండ సహనం ఉండాలి. ఏముండట? సహనం, పేషెన్స్ కలిగిన వారు ఉండాలి. అబ్రాహాం గారు 3వ లక్షణం ఏంటంటే సహనము కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక 10 నిమిషాలు ఇటు అటుగా మనం పాస్టర్ మీద కోపం అయిపోతాం. పాస్టర్ గారి టైం అయిపోతూ ఉంది, టైం చూపిస్తూ ఉంటారు కొంతమంది. ఇలా కొన్ని సంఘాలు, మన సంఘాలు అలా ఉండాలి తెలియదు. అయితే సహనం మనలో ఉండాలి. కాబట్టి దేవునికి వాక్యం అంటే ఉంది. 3వదిగా అబ్రహాంలో ఏం కనిపిస్తున్నట్ట? సహనం. చదవండి దయచేసి, టైం లేదు కాబట్టి. ఆదికాండము 15వ అధ్యాయం 1 నుంచి చదవండి దయచేసి. ఆదికాండం 15వ అధ్యాయం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రాహామా భయపడకము, నేను నీకు కేడము నీ బహుమానము అత్యంతముగా అవునని చెప్పును. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చినానేమి, నేను సంతానము లేని వాడినై పోవచ్చునని ఎలియజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారములో ఒక్కడు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్యము అతనికి యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసు. మరియు ఆయన వెలుపులకి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తెరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగని చెప్పును. దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. చూడండి, అబ్రహాంకి ఏది కొదువ అండి? చెప్పండి, ఏది కొదువ? సంతానం కదా, సంతానం లేని కొదువ. చూడండి, దేవుని సన్నిధానంలో మరి దేవుని పిలుచుకున్నప్పుడు 70 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాడు. దేవుని వాక్యం అంటే ఉంది, ప్రేమ దేవుని బిడ్డరా. చూడండి, అక్కడ సహనం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటట? సహనం. సహనంతో దేవుడితో చెప్పాడు, నాకు ఏమి ఇచ్చావయ్యా, నా సంతానం లేదు, నా కొడుకులు లేరు, నా బిడ్డలు లేరండి. అక్కడ దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏమనగా, ఇదిగో అక్కడ 5 నుంచి చదివినట్లయితే 6 నుంచి చదవండి దయచేసి. ఏమన్నా అక్కడ 6వ వచనం. కాదు, మరియు ఆయన వెలుపులోనికి అక్కడి నుంచి చదవమ్మా. వెలుపులకి అతనిని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తెరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగని చెప్పును. దేవునికి స్తోత్రం కలిగి గాక. చూడు, అబ్రహాం జీవితంలో దేవుడు సహనం కలిగి చూశాడు కాబట్టి దేవుడు అనేకమైన తండ్రిగా దేవుడు మార్చాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. ఈరోజు ప్రేమైన దేవుని సంగమ, ఈరోజు నీకు నాకు కూడా ఏముండాలంటే సహనం ఉండాలి. ఏముండాలట? సహనం ఉండాలి. ఆ సహనం లేకపోతే మనం చాలా పడిపోతామండి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మన కోపం వస్తూ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మన నోటి నుంచి ఏం మాట వస్తుందో మనకు తెలియదు. అది ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, ఒక 10 సంవత్సరాలు బాగున్నాం అనుకో, ఉండిన తర్వాత సడన్గా ఒక మాట, ఒక పొరపాటు, ఒక తప్పు మాట వచ్చిందనుకో, ఆ మాటతో మనకి ఏమైపోద్ది? రిలేషన్షిప్ అనేది బంద్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలాగే కొన్నిసార్లు మనం కూడా దేవుని సన్నిధిలో సహనం ఉండాలి. ఏ విషయమైనా సరే, మాట్లాడే విషయంలో కానీ, లేకపోతే సేవ విషయంలో అయినా,
ప్రేమ దేని బిడ్డ సంఘానికి వచ్చేటప్పుడైనా దేవుడు కార్యం చేయట్లేదనే ఉద్దేశం కొన్నిసార్లు కూడా అంటూ ఉంటాం. నాకు దేవుడు ఏది చేయలేదే, నాకు ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది, మ్యారేజ్ కాలేదని చాలాసార్లు మనం బాధపడతా ఉన్నాం. ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి సహనం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. అనేక మార్లు మనం వింటా ఉన్నాం కదా, కేరళ దేశంలో ఒక అమ్మాయి, నలుపు అమ్మాయిని దేవుడు ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ చేశాడండి? 40 సంవత్సరాల తర్వాత అమ్మాయి బాగా నలుపు, ఏంటంట బాగా నలుపు. చుట్టుపక్కల అందరూ ఏమన్నారట, మీ అమ్మాయికి పెళ్ళ అని అందరూ కూడా ఎటకారిచ్చి నవ్వేవారు. కానీ అమ్మాయి జీవితం దేవుడు అనుకున్న రీతికి గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. ప్రేమ దేవుడు ప్రతిదిన సహనం కలిగిన వారు ఉండాలి. సో అబ్రహాం సంతానం కొదువైతే దేవుడు సంతానాన్ని అనుగ్రహించడానికి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నీవు నేను కూడా ప్రేమ దేవుడురా అబ్రహాం కలిగిన 3వ లక్షణం ఏంటంటే సహనం కలిగిన వారే ఉండాలని దేవుడు నీకు నాకు ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. 4వదిగా దేవుడు ఏమంటా ఉన్నాడంటే చదవండి దయచేసి. 4వదిగా మనం చూసే ప్రేమ దేవుడి బిడ్డల సమయం లేదు కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అంటా ఉంది. 4వదిగా అక్కడ హాస్పిటబుల్ అంటే ఆతిథ్యం ఇచ్చాడు, అంటే ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ అంటే గెస్ట్లకు ఏం చేశారు, అక్కడ ఆతిథ్యంని అడిచినట్టుగా హాస్పిటబుల్ దేవుడు అక్కడ ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం, ఆతిథ్యాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చూడండి అబ్రహాము లక్ష్యం ఏంటంటే ఇప్పుడు దేవుడు వాక్యం ఏమంటుంటే అక్కడ చూడండి అక్కడ ఏముంది ఒకసారి చదవండి అమ్మ. ఆదికాండం చదవండి ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయం చదవండి ఒకసారి. 18వ అధ్యాయము 1 చదవండి దయచేసి. అబ్రహాము ఎండవేళ చదవమ్మా. యెహోవా అతనికి కనపడెను, ఆయన కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు ఆయన చూచి పరిగెట్టి ఈ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తప్పించదను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు క్రింద చాలా మీకు సమయం లేదు కాబట్టి ఇక్కడ ఇంటికాడ చదువుకోండి. ఇది గనక మనం చూసేది ఆదికాండంలోని 18వ వచనం దేవుడు ఏమంటా ఉన్నాడంటే హాస్పిటబుల్ అంటే ఆతిథ్యం ఇచ్చాడట. అంటే అక్కడ గెస్ట్లకు ఏం చేశాడు, అక్కడ ఆతిథ్యం అంటే మర్యాద చేశాడు. అక్కడ ఈరోజు మనం ఒక సేవకుడు ఇంటికి వెళ్ళాము అనుకో, సేవకుడు కానీ లేకపోతే ఎవరైనా వచ్చారనుకో, మనం ఎవరైనా ఒక గ్లాస్ మంచిలు ఇస్తారు మన సంఘంలో కొంతమంది. అది నేనేమంటే ఇక్కడ అబ్రహాం గారికి 4 గుణనక్షత్రాలు ఏంటంటే ఆతిథ్యం ఇచ్చాడు, అంటే అక్కడ మర్యాద చేశాడు. అక్కడ చూడండి అక్కడ బైబిల్ గ్రంథం మనం చూసేది 18వ వచనంలో చాలా చక్కటి మాటలు రాయబడ్డాయి. ఒకసారి చదవండి అమ్మా, నేను చెప్తాను ఆ వచనాలు ఏంటనేది. 18వ అధ్యాయంలో మనం చూసాడు. 9 నుంచి చదవండి, 9 నుంచి చదవండి త్వరగా. కాదు 7 నుంచి చదవమని తెచ్చి 7 నుంచి. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెట్టి ఒక మంచి లేత దూడను తీసుకొచ్చి ఒక పనివాడికి అప్పగించాను. వాడు త్వరగా సిద్ధపరిచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాము సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారు ఎదుట పెట్టి వారి యొద్ద ఆ చెట్టు కింద చాలా మా దేవుడికి స్తోత్రం కానీ గాక. ఏం మర్యాద ఇచ్చాట మన భాషలో చూస్తే అబ్రహాం అంటే చూడండి ఇక్కడ ఏమంటారంటే బీఫ్ అంటారు, అంటే అక్కడ దూడను తీసుకొచ్చాడు. దూడను తీసుకొచ్చి ఏం చేశాడు అబ్రహాము, ఆ గెస్ట్లకు ఏం చేశాడు, అక్కడ మర్యాద చేశాడు. హల్లెలూయా. ఆడు పాలును ఇంకా ఏం చేశాడు, అక్కడ అన్ని అక్కడ సమకూర్చడానికి మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలిగి గాక. ప్రేమ దేని బిడ్డ ఈరోజు మనము కూడా
చూడండి, దేవుని వాక్యం అంటా ఉంది, అబ్రహాం గారు 4వ గుణలక్షణం ఎటువంటిదంటే హాస్పిటేబుల్, అంటే ఆతిథ్యం ఇచ్చినట్టు వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా మన సేవకులకు మనం ప్రేమిస్తున్నామా, లేకపోతే మన బంధువును ప్రేమిస్తున్నామా, మన విశ్వాసం ప్రేమిస్తున్నామా, మన సంఘంలో ఉన్న ఒక విశ్వాస సహోదరుని మనం ఆ విధంగా ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉన్నామా లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం అయితే అక్కడ వాళ్ళు చూసి సంతోషపడి వారికి కావలసిన ఒక దూడను తీసుకొచ్చాడు, కావలసిన పాలు తీసుకొచ్చాడు, సమస్తం కూడా వారికి ఇచ్చి మర్యాద చేశాడు. దేవునికి స్తోత్రం కానీ గాక. ఈరోజు మనం కూడా చేస్తున్నాం. చెప్పండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క సంఘంలో ఎవరైనా బాధలో ఉంటే మనము కూడా దేవుని వాక్యం అంటే ఉంది హాస్పిటబుల్, అంటే అటువంటి ఆధ్యత్యం ఇచ్చేవారుగా అబ్రహాం లాంటి యొక్క ప్రేమ, అబ్రహాం లాంటి యొక్క గుణలక్షణాల్లో అటువంటి భావం కలిగిన వారు ఉన్నారు. దేవుడు నీతో నాతో అయినా ఈరోజు అడుగుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా దేవుడు ఏమన్నాడు? ఆతిథ్యం ఇచ్చు, అంటే ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు నేను కూడా అటువంటి ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఈరోజు నీ కుటుంబంలో ఎవరైనా వస్తే గ్లాస్ మంచినీళ్ళైనా వారికి నీ చేతనైతే ఒక పూట భోజనం పెట్టండి. అటువంటి మర్యాద నువ్వు చేసినట్లయితే దేవుడు నేను తప్పకుండా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కానీ గాక. నేను ఎప్పుడు కూడా గర్వంగా నన్ను ఎప్పుడు కూడా అది చెప్పుకోను, ఎందుకంటే దేవుడు మా పట్ల చేసే సాక్ష్యాన్ని నేను చెప్పుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీకు చాలాసార్లు చెప్పాను, అస్సాం ప్రాంతం మా ఇంటి ముందు క్వార్టర్ ముందు, ఆ రైల్వే క్వార్టర్ ముందు ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ మాట ద్వారా ఉంటుంది. అయితే అందరూ కూడా 3 ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. మేము ఇల్లు కట్టుకోలేదండి, దేవుడికి ఇచ్చామండి ఆ స్థలం అనేది. దేవుడికి ఇచ్చినప్పుడు ప్రతిరోజు కూడా 6 గంటల నుంచి 1 గంట ప్రార్థన అవుతుంది, అంటే బైబుల్ స్టడీ అని ఆ విధంగా పెడతా ఉంటాం. అయితే ప్రేమ నిలబడరా, ఆంధ్రప్రదేశ్ అస్సాం ప్రాంతం ఎంతోమంది సేవకులు వస్తూ ఉంది. చాలా పెద్ద పెద్ద సేవకులు వస్తున్నప్పుడు మా ఇంటికాడ వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేవారం అండి. దేవుడికి స్తోత్రం కానీ గాక. చూడండి, పులకాలు అంటే రొట్టెలు కానీ, లేకపోతే చికెన్ కానీ, మటన్ కానీ, అన్నం కానీ అన్నీ పెట్టేవాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను మాట అంటే, ఈరోజు మీరు నేర్చుకోవాలి ఈ విషయం. ఎందుకంటే నేను చెప్పడం వల్ల నేను పెద్ద దేవుడు నన్ను ఎత్తిస్తాను అంటలేదు, కానీ మీరు కూడా ఆ మనసు పుట్టినప్పుడే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం కానీ గాక. కాబట్టి అబ్రహాం గారు ఏ విధంగా అయితే ఆతిథ్యం ఇచ్చి ఏ విధంగా ముగ్గురిని కూడా ఎదుర్కొన్నాడో అటువంటి జీవితం నీవు కూడా కలిగిన వారే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. 4వదిగా ఏంటట? హాస్పిటబుల్, అంటే ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. 5వదిగా అబ్రహాం గారిలో ఏముందంటే దేవుని వాక్యం అంటా ఉంది హంబల్ అని మనం చూస్తా ఉన్నాం. అంటే వినయపూర్వకమైన ఏంటట? హంబల్, అంటే వినయం కలిగిన వాడు, తగ్గించుకున్న వాడుగా మనం చూస్తా ఉన్నాం. అబ్రహాం గారు ఏముందట? తగ్గింపు ఉంది. అబ్రహాం గారు ఇన్ని కోట్ల ఆస్తి, ఇంత ధన సంపాదన ఉన్నప్పుడు కూడా ఒక పిలుపు చేతనే అబ్రహాం గారు వాళ్ళ తండ్రిని, వాళ్ళ బంధువులు అందరినీ విడిచిపెట్టి వచ్చారు. అంటే అబ్రహాం గారు ఏముంది? హంబల్, అంటే వినయం ఉంది. ఈరోజు నీవు నేను అనుకుంటాం కదా, నా దగ్గర ఏది ఉంది కదా, నా దగ్గర కారు ఉంది, నా దగ్గర బంగ్లా ఉంది, నాకంటే తోపు ఎవరు లేదు అనుకోవచ్చు. కానీ దేవుడి సరే అందరూ కూడా తగ్గించుకోవాలి. దేవుడికి స్తోత్రం కనుక అబ్రహాం దేవుడి సరే ఏం చేశాడు? 5వదిగా వినయం. కాబట్టి ఈరోజు మనము దేవుని తగ్గించుకొని ఉండాలని దేవుడు తెలియపరిచిన ఎవరు కూడా బాధపట్టి మాట్లాడగలరు. కానీ అబ్రహాం గురించి చెప్తున్నాను. ఆదికాండంలో కనుక మనం చూసినట్లయితే 18వ అధ్యాయంలో నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం చదవండి దయచేసి. 27. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదై ఉన్నాయన నేను ప్రభుతో మాట్లాడి తెగించుచున్నాను. చాలు దేవుని వాక్యం అంటే ఉంది ఏంటంటే, అందుకు అబ్రహాము, ఇదిగో దేంతో పోల్చుకున్నాడు ఆయనట? ధూళియు బూడిదనైన నేను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడ తగ్గించుకున్నాడు కదా అబ్రహాం గారు. ఏంటంట? తగ్గించడం మనం చూస్తాం. ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడి ఉంది. ఏమిటంటే ప్రేమ దేవుని అబ్రహాం గారిలో ఈ యొక్క 5వ మాట, 5వ లక్షణం ఏంటంటే హంబల్ అని మనం చూస్తా ఉన్నాం. ఏంటట? హంబల్లెస్ అని మనం చూస్తాం. ఈరోజు నీకు నాకు అది కలిగిన వారే ఉండాలి. దేవుడి స్తోత్రం. దెన్ అబ్రహాం సే దో ఐ am only dust and ash అని మనం చూస్తాం. అంటే అబ్రహాం గారు ఏమన్నాడు? నేను ధూళి వంటి వాణి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకేముంది అక్కడ? బూర్దినై ఉన్నాను అని దేవునికి వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు దేవునికి సన్నిధి యోబు ఏ విధంగా అన్నాడు? నేను ఒక తల్లి గర్భం నుండి ఏ విధంగా అయితే నిగంబరిగా వచ్చాను, ఏ విధంగా అయితే మరి ఆయన ధూళి వంటి వాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నేను కూడా అబ్రహాం గారిలో ఆయన ఏమంటాడంటే ఆయన ధూళి వంటి వాడు.
కాబట్టి ఈరోజు మనము కూడా అటువంటి వినయం కలిగిన వారే ఉండాలి. వినయపూర్వకమైన జీవితము, అటువంటి అబ్రహాం లాంటి వినయపూర్వకమైన జీవితం నీలో ఉంటే తప్పకుండా ప్రేమ బిడ్డలు ఒక దినాన్ని మన దేవుడు ఇచ్చేస్తాడు. ఎందుకంటే అటువంటి యేసు క్రీస్తే మన నిమిత్తం ఆయన తాను ఏం చేశాడట, తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రం. తాను ఏం చేయట, తగ్గించుకున్నాడు. ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయం 5 ప్రకారంగా ఏ మనసు కావట, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసుని కూడా కలిగిన వారే ఉండాలి. కాబట్టి అటువంటి మనస్సు, అటువంటి అబ్రహాం లాంటి యొక్క ఆ వినయము మనలో కూడా కలిగిన వారు. అది మన వల్ల కాకపోవచ్చు కానీ యేసు వల్ల మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభా ఇదిగో మాకు వినయం దయచేదేవా. అబ్రహాం లాంటి యొక్క 5వ ఆ వినయం యొక్క ఆ వినయం కలిగిన పూర్వకమైన జీవితం మాకు దయచేయండి. తప్పకుండా దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఆదికాండం 32వ అధ్యాయం కనుక మనం చూసేటైతే, నేను ముగిస్తా ఉన్నాను. ఆదికాండం 32వ అధ్యాయం 9-10 వచనం చదవండి దయచేసి ఒకసారి. అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల తిరిగి వెళ్ళుము. నీవు సేవకులు చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకు ఆపాత్రులను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. దేవుడికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. 5వదిగా దేవుడు ఏం తెలియపరుస్తున్నట్టు అబ్రహాంకి ఏం నేర్పిస్తున్నాడు దేవుడట? ప్రేమ దేవుడు చెప్పండి. అబ్రహాంలో ఏం కనిపించినట? వినయపూర్వకమైన మనస్సు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి ఈరోజు ప్రేమ దేవుని వాక్యం అంటా ఉంది, అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, దేవుని స్తోత్రం, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములకును ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఏ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో అనేకమైన మాటలు మాట్లాడాడు. ఈరోజు అబ్రహాం గారు ఈరోజు ఎంత దీవించబడ్డ కారణం ఏంటంటే ఆయనలో ఉన్న ఆ యొక్క క్యారెక్టరిస్టిక్. కాబట్టి ఆయనలో ఉన్న ఆ లక్షణాల దేవుడు ఈరోజు ఎంతగా దీవిస్తాడుగా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి ఈరోజు మన సంఘంలో కూడా అటువంటి మనసు, అటువంటి తగ్గింపు, అటువంటి అబ్రహాం లాంటి క్వాలిటీస్ మనలో ఉంటే కనుక తప్పకుండా మనం ఎక్కడైతే జారిపోయామో, ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే గుంటలో పడిపోయిన దేవుడు ఆ గుంట నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకమైన, దేవుని స్తోత్రం చెప్పండి, ఎలా ఉండాలన్నమాట? నమ్మకమైన వాడుగా ఉండాలి. 2వదిగా ఎలా ఉండాలటమ్మా? విధేయుడిగా ఉండాలి. ఎలా ఉండట? విధేయుడిగా. అబ్రహాంకి ఏ విధంగా అయితే ఆ దేవుడికి ఏ విధంగా అయితే అబ్రహాం విధేయత కలిగాడు, అటువంటి విధేయత నువ్వు చూపించాలి. 3వదిగా సహనం. ఎలా ఉండట? సహనం కలిగిన వారు ఉండాలి. మన పిల్లలు లేకపోయినా, మన జీవితంలో కార్యం జరగకపోయినా దేవుడి యందు నమ్మకమైన విధేయుడిగా ఉంటే కనుక సహనం కూడా కావలసి ఉండాలి. ఆ సహనం ఉంటే కనుక ఒక దినాన్ని దేవుని జీవితంలో ఏదైతే ఆగిపోయిందో దేవుడు తప్పకుండా అది జీవితంలో జరిగిస్తాడు. 4వదిగా ఏముండాలి నీకు అమ్మా? హాస్పిటబుల్ అంటే ఆతిథ్యం ఇచ్చేవారుగా. ఎవరైనా మన బంధువులు వచ్చారు కానీ, లేకపోతే శత్రువులు వచ్చినా కానీ, లేకపోతే సేవకుడు వస్తే కనుక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వాలి. చాలా మంది మరలో అనుకోకండి, సేవకులకి కొంతమంది మరి పట్టించుకోరు. కానీ నేను చెప్తున్న మాట, మన సంఘం మంచిది. కొంతమంది నేను చెప్తున్న మాట ఏమనగా, సేవకుడు వచ్చినా లేకపోతే ఎవరు వచ్చినా కూడా ఆ ఆతిథ్యం ఇచ్చే రీతిగా మనం నేర్చుకుంటే కనుక నువ్వు ఆ విధి ఇస్తే దేవుడు ఇంకో రీతిలో దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. నువ్వు సేవకుని ప్రేమించు, విశ్వాసం ప్రేమించు, నీ తోటి స్నేహితులు, సహోదరుని ప్రేమించు. అబ్రహాం ఏ విధంగా అయితే హాస్పిటబుల్ చేశాడు, ఆతిథ్యం ఇచ్చి ఏ విధంగా అయితే దూరం తీసుకొచ్చి, ఏ విధంగా పాలుతో, ఏ విధంగా అయితే దా యొక్క మీటుతో అక్కడ ముగ్గురికి ఏ విధంగా అయితే సర్వ్ చేశాడు, ఆ విధంగా నువ్వు కూడా చేసినట్టు దేవుడు తప్పకుండా
దీవిస్తాడు. దేవుని స్తోత్రం. ఐదోది నీలో ఏముండాలంటే హంబల్. ఐదోదిగా వినయపూర్వకమైన. అబ్రాహాములో ఏముందట? ఐదోదిగా వినయపూర్వకమైన. ఈ 5 గుణ లక్షణాలు నీలో ఉండాలి. మిగతాది మనలా కంటిన్యూ చేసుకుంది. కాబట్టి ఈరోజు దేవా, ఈరోజు ఈ 5 మాటలు మా జీవితంలో ఫలించినైనా, ఈ 5 మాటలు మా జీవితంలో గొప్పగా ఉండడానికి సహాయం దయచేయండి. కానీ దేవుడు తప్పకుండా నీకు నాకు ఆయన ఇస్తాడు. కళ్ళు మూసుకుందామని దయచేసి ఎవరు ఇటువంటి చూడకుండా ఈరోజు ఏ వాక్యం మీద దేవుడు నీతో మాట్లాడాడు, ఈరోజు ఏ వాక్యం మీద నీతో మాట్లాడాడు, ఆ వాక్య ఉపదేశం నీ జీవితంలో ఫలించబడాలని, అటువంటి జీవితం కలిగి ఉండాలని ప్రభువులు మనము ప్రార్థన చేసుకుంటాం.